తెలుగు చిత్రసీమలో కొత్తగా మెరుస్తున్న యువ నటీమణుల్లో ద్రిషికా చందర్ పేరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. సహజమైన నటన, కొత్త పాత్రలను స్వీకరించే ధైర్యం, వేదికలపై పెరిగిన అనుభవం ఈ మూడు కలిసి ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆమె నటించిన సుయోధన చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో ఆమెపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆమె సిద్ధంగా ఉంది. సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి ద్రిషిక తన ప్రతిభను ఒక్కొక్క మెట్టుగా నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. చిన్న స్థాయి ప్రయత్నాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దశకు చేరుకోవడం విశేషం. ముఖ్యంగా మనసా నమః అనే లఘు చిత్రంలో ఆమె చేసిన పాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ లఘు చిత్రం అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం జరిగింది. వేల సంఖ్యలో పురస్కారాలు అందుకోవడమే కాదు, గిన్నీస్ స్థాయిలో గుర్తింపు పొందడం కూడా ఈ చిత్ర ప్రత్యేకత. అందులో ద్రిషిక నటనకు 40కి పైగా ఉత్తమ నటి పురస్కారాలు రావడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇక ఆమె విద్యాభ్యాసం కూడా విభిన్నంగా సాగింది. విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో రూపకల్పన విద్యను అభ్యసించిన ద్రిషిక అక్కడే వేదిక నాటకాలపై ఆసక్తి పెంచుకుంది. ఆ అనుభవం తర్వాత ఆమె నటనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు విడుదలకు సిద్ధమైన సుయోధన చిత్రం ఒక మానసిక ఉత్కంఠభరిత కథతో రూపొందింది. ఈ చిత్రంలో హీరోగా ప్రియదర్శి నటించగా ద్రిషిక ప్రధాన పాత్ర పోషిస్తోంది. పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కథా వైవిధ్యం కారణంగా ఇప్పటికే చర్చనీయాంశమైంది. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ద్రిషిక తన ప్రతిభను చూపిస్తోంది. ఇప్పటికే హిందీ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మరో దక్షిణాది భాషలో కూడా ఆమె అడుగు పెట్టబోతోందని తెలుస్తోంది. నాటక రంగంలో కూడా ద్రిషిక తన ముద్ర వేసింది. ఒక హిందీ నాటకంలో 6 భిన్న స్వభావాలున్న మహిళ పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. వేదికపై పెరిగిన అనుభవం వల్లే ఆమెకు పాత్రలపై లోతైన అవగాహన ఏర్పడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఒక ప్రముఖ మొబైల్ వేదిక కోసం చేసిన ప్రకటనలో కూడా ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది. భాషలపై మంచి పట్టు ఉండటం కూడా ఆమెకు పెద్ద బలం. తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో మాట్లాడగలగటం వల్ల వివిధ ప్రాంతాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అందం మాత్రమే కాదు, భావ ప్రకటనలో నైపుణ్యం కలగలిపిన నటిగా ఆమె గుర్తింపు పొందుతోంది. సుయోధన చిత్రం విడుదల తర్వాత ద్రిషికకు మరిన్ని అవకాశాలు వస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త తరహా కథలను ఎంచుకునే ధైర్యం, పాత్రకు న్యాయం చేసే కృషి కొనసాగితే ఆమె తెలుగు చిత్రసీమలో స్థిరమైన స్థానాన్ని సంపాదించడం ఖాయమని చెప్పవచ్చు.